వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్యల్లో హార్ట్ బ్లాకేజ్ ఒకటి. హార్ట్ బ్లాక్ అయితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుని జాగ్రత్త పడితే ప్రాణాలు కాపాడుకోవచ్చు. గుండె సమస్యలు వయసుతో మాత్రమే సంబంధం ఉన్నవి అనుకునే రోజులు పోయాయి. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా యువతలో కూడా గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గుండె ధమనుల్లో రక్త ప్రవాహం సరిగ్గా లేకపోవడం హార్ట్ బ్లాకేజీకి ప్రధాన కారణం. ధమనులు మూసుకుపోవడం, రక్త సరఫరా ఆగిపోవడం గుండెపై ఒత్తిడిని పెంచి హార్ట్ అటాక్కు దారితీస్తుంది. హార్ట్ బ్లాకేజీకి అనారోగ్యకరమైన జీవనశైలి ప్రధాన కారణం. స్మోకింగ్, చెడు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి, అధిక కొలెస్ట్రాల్, హై బీపీ వంటి కారణాలు ఈ సమస్యకు దారితీస్తున్నాయి. డయాబెటీస్, ఊబకాయం ఉన్నవారిలో హార్ట్ బ్లాకేజ్ ముప్పు ఇంకా ఎక్కువ. గుండె ధమనుల లోపల కొలెస్ట్రాల్, ఫ్యాటీ డిపాజిట్లు, కాల్షియం వంటి అవశేషాలు పేరుకుపోతే ధమనులు క్రమంగా మూసుకుపోతాయి. దీనివల్ల రక్త ప్రవాహం ఆగిపోగా గుండెపై ఒత్తిడి పెరిగి హార్ట్ అటాక్ వంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. హార్ట్ బ్లాకేజీ తీవ్రతను బట్టి లక్షణాలు మారవచ్చు. ఫస్ట్ డిగ్రీ హార్ట్ బ్లాక్ లో పెద్దగా లక్షణాలు కనిపించవు. కానీ సెకండ్ డిగ్రీ హార్ట్ బ్లాక్ లో ఛాతీ నొప్పి, తల తిరగడం, మూర్ఛ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. థర్డ్ డిగ్రీ బ్లాక్ అయితే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. హార్ట్ బీట్ అసమానత, తీవ్రమైన అలసట, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే అది ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది. ఆహారంలో ఫలాలు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్స్, ఆలివ్ ఆయిల్, నట్స్, సీడ్స్ వంటి హెల్తీ ఫ్యాట్స్ ను చేర్చుకోవాలి. శాచురేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్ పరిమితంగా తీసుకుంటే ధమనుల్లోని కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజు కనీసం 30 నిమిషాల బ్రిస్క్ వాకింగ్ లేదా 75 నిమిషాల కఠినమైన వ్యాయామం కూడా చేయడం చాలా అవసరం. బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా హై బీపీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గుతాయి. ఫలితంగా గుండె ధమనుల గోడలపై ఫలకాలు ఏర్పడకుండా హార్ట్ బ్లాకేజ్ ముప్పు తగ్గుతుంది. సిగరెట్ తాగడం ధమనులను డ్యామేజ్ చేసి గుండె సమస్యలను పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే స్మోకింగ్ పూర్తిగా మానేయాలి. ఉప్పు తక్కువగా తినడం, శారీరకంగా యాక్టివ్గా ఉండడం, ఒత్తిడిని తగ్గించడం ద్వారా బీపీ అదుపులో ఉంచుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించి అవకాడో, చేపలు, నట్స్ వంటి హెల్తీ ఫుడ్స్ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ధ్యానం, యోగా, డీప్ బ్రీతింగ్ వంటి ప్రక్రియలతో ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీర్ఘకాలిక ఒత్తిడి గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. అధిక ఆల్కహాల్ తీసుకుంటే బీపీ, కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలకు దారితీస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోతే బీపీ, ఊబకాయం, డయాబెటీస్ ముప్పు పెరిగి గుండె సమస్యలు తలెత్తుతాయి. ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. రోజుకు తగినంత నీరు తాగితే రక్త ప్రవాహం సాఫీగా సాగుతుంది. బీపీ అదుపులో ఉండడంతో గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. హార్ట్ బ్లాకేజీని నివారించడానికి జీవనశైలిలో సానుకూల మార్పులు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక చురుకుదనం, ఒత్తిడి తగ్గించడం, ధూమపానం మరియు ఆల్కహాల్ తగ్గించడం వంటి చర్యలు గుండెను సురక్షితంగా ఉంచుతాయి. ఏదైనా లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించడం చాలా మంచిది.